Guys, welcome back to the channel Sai Kiran Fit Vlogs. ఇప్పుడే జిమ్ స్టార్ట్ చేశారా లేదా జిమ్ ఆల్రెడీ చేస్తున్నారా? అయితే మీరు డెఫినెట్గా ఒక వర్డ్ వినే ఉంటారు, అదే ప్రోటీన్ పౌడర్. మీరు ఇప్పుడు మనం ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే వెంటనే బాడీ వచ్చేస్తుందా, లేదా ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఇంకేమైనా జరుగుతుందా, అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకండి. ప్రోటీన్ పౌడర్స్ గురించి మిత్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలామంది ఏం నమ్ముతారంటే ప్రోటీన్ పౌడర్ వాడిన తర్వాత 6 ప్యాక్లు వచ్చేస్తాయి అండ్ పెద్ద బాడీ వచ్చేదని నమ్ముతారు. ఇది నిజం కాదు. మనకి బాడీ రావాలంటే కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయాలి, స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయాలి అండ్ మంచి ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే నీ బాడీ బిల్డ్ అవుతుంది. ప్రోటీన్ పౌడర్ అనేది ఒక సపోర్ట్ టూల్ మాత్రమే, మిరాకిల్ కాదు. ఇది వాడినంత మాత్రాన మీకు పెద్ద బాడీలు వచ్చేవి. జిమ్ చేయకుండా ప్రోటీన్ పౌడర్ వాడచ్చా? మనం వాడకూడదు. ఎందుకంటే మనం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ప్రోటీన్ పౌడర్ వాడితే అది మన బాడీలో ఫ్యాట్లా స్టోర్ అవుతుంది. సో అందుకని మనం వాడకూడదు. ప్రోటీన్ పౌడర్ హార్మ్ఫుల్లా లేదా ఏమైనా కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం ఉంటాయా అని అందరిలో ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. అస్సలు కాదు. ప్రోటీన్ పౌడర్ అనేది వాటికి అసలు ఏం డ్యామేజ్ చేయదు. మనం మంచి బ్రాండ్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ డోసేజ్ వాడితే అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి అంటే వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం, డోసేజ్ కన్నా ఓవర్కి తీసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ప్రోటీన్ పౌడర్ గురించి. నేచురల్ ఫుడ్లో మీకు సరిపడే ప్రోటీన్ ఉంటే అసలు ఈ పౌడర్స్తో మీకు అవసరమే లేదు. ప్రోటీన్ పౌడర్స్ ఆర్ ద సప్లిమెంట్స్ ఓన్లీ, నాట్ ద రీప్లేస్మెంట్స్. పౌడర్ని ఫుడ్కి బదులుగా వాడకూడదు అండ్ మీల్ స్కిప్ చేసి దాని బదులుగా ప్రోటీన్ వాడడం కూడా తప్పే. ఇట్ ఈస్ ద సప్లిమెంట్ ఓన్లీ ఇఫ్ యూ కాంట్ మీట్ ద ప్రోటీన్ నీడ్స్ ఫ్రమ్ ద ఫుడ్. సార్ బిగినర్స్కి స్టార్టింగ్లోనే ప్రోటీన్ పౌడర్ వాడచ్చా అంటే అవసరం లేదని చెప్తాను. ఎందుకంటే 17 to 20 years లోపు ఉన్న వాళ్ళు మ్యాక్స్ జిమ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటనుకుంటారంటే స్టార్టింగ్లో మనం ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఇంకా బాడీని బాగా బిల్డ్ చేసుకోవచ్చు అనుకుంటారు. సో బాడీని ప్రోటీన్ పౌడర్స్ని కాస్త పక్కన పెట్టండి. మీరు ముందు మీ ఫుడ్ని స్ట్రాంగ్ చేసుకోండి, ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ బాడీ ఇంకా బాగా గ్రో అవుతుంది. ఈ సప్లిమెంట్స్ అనేవి చాలా ఉంటాయి, మీరు అవి జస్ట్ గ్యాప్ ఫిల్లింగ్ అంతే. వర్కౌట్ని కన్సిస్టెంట్గా చేసి ఒక 3 to 6 months తర్వాత ఒకవేళ మీ న్యూట్రిషన్లో గ్యాప్ ఉంటే అప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్స్ని కన్సిడర్ చేయండి, అంతవరకు వద్దు. సో ఫ్రెండ్స్, మనం ప్రోటీన్ పౌడర్స్ గురించి తెలుసుకున్నాం కదా. నిజమేంటంటే కరెక్ట్ యూజేజ్లో తీసుకొని మంచి ఫుడ్తో పాటు కలిపి తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. అలా కాదని ప్రోటీన్ పౌడర్స్ని బ్లైండ్గా నమ్మమంటే ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉంటాయి మనకి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి హానెస్ట్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి చాలా హెల్తీ కంటెంట్ అనేది మన ఛానల్లో చాలా చూస్తారు. ఓకే, బాయ్.